హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే సూపర్ హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశానండి. సో ఇప్పుడు మనకి మగ్గం వర్క్స్కి కానీ కంప్యూటర్ వర్క్స్కి కానీ ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే వర్క్ చేసి ఇస్తున్నారు. సో అవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ముందుగా అయితే మనకి డోరీస్ అనేవి థ్రెడ్తో కానీ లేదంటే మనకి రెడీమేడ్గా దొరికే డోరీస్ అయితే చూసుకోవాలి. నేనైతే ఇక్కడ క్లాత్తోనే అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి. మనకి ఇలా నెక్కి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్కి నెక్ మిడిల్ ప్లేస్లో అయితే ఇలా వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇది అయితే కంప్యూటర్ వర్క్ అండి. మనకి ఇక్కడ చిన్న ప్రాబ్లం అయితే వచ్చేసింది. సో అన్ని పీసెస్ కటింగ్ అయితే చేస్తే మనకి అన్నీ సేమ్ పొజిషన్లో ఉన్నాయి కదా, ఇలా అపోజిట్ చేసుకోవడానికి అయితే సెట్ కావు. సో ఇక్కడైతే మనకి మిడిల్లో గ్యాప్ ఎంత ఉందో అంతకి అయితే మిడిల్లో కట్ చేసుకోవాలి. చుట్టూరా అంటే ఓన్లీ 2 సైడ్స్ అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది. కింద పైన అయితే క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలా మనకి పాదం అనేది పట్టే అంత ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఉంటే సరిపోతుంది. ఇలా సైడ్కి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనకి ఇక్కడ ఇండివిజువల్ డోరీస్ రెడీ చేసుకోవచ్చు, లేదు అంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇలా వర్క్తో కూడా చేసుకోవచ్చు, లేదు అంటే ఒక 1 సైడ్ వర్క్ 1 సైడ్ ప్లెయిన్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 సైడ్స్ వర్క్ ఉండేటట్టు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇట్లా ఆపోజిట్ అనేది చేసుకుంటాం కదా, మనము ఆపోజిట్ అనేది చేసుకున్నప్పుడు పైన ఇది అయితే మామిడి కింద లా ఉంది కదండి. సో మనకి పైన ఉన్న ఎడ్జ్ అనేది రెండిటికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అయితే ఒక్కదానికి అయితే చిన్నగా అయితే షేప్ అయితే అవుట్ అవుతుంది. సో ఇలా వచ్చినప్పుడు అయితే మనము ఇలాంటి వర్క్ లట్కన్స్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా మనకి డిజైన్ ఎలా ఉందో అలా సేమ్గా అయితే సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ డిజైన్ ఎంతవరకు ఉందో అంతలో హాఫ్ అవర్కి అండి, ఇలా సగం నుండి అయితే మనము చుట్టూరా కింద ఉన్న ఈ రౌండ్ షేప్ అనేది ఉంటుంది కదా, హాఫ్ రౌండ్ వరకు అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. సో డబుల్ కుట్టు అనేది వేసుకుంటే మనకి స్టాండర్డ్గా అయితే ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. డబుల్ అనేది వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇలా డబుల్ కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇలా దీన్ని అయితే రివర్స్ చేసుకోవాలి. సో ఇది అనేది ఫుల్ వర్క్ ఉంది కాబట్టి మనకి క్లాత్ అనేది ఈజీగా టర్న్ అవ్వదు. సో చుట్టూ కొంచెం ప్లేస్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. అలాగే ఇలా రివర్స్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి. మనము క్లాత్ ఎడ్జ్ పై నుంచి అయితే వేసుకుంటే మనకి క్లాత్ అనేది చినిగిపోతుంది కదా. సో కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత మధ్యలో ఓపెన్ ఉంది కదండి, మనకి లట్కన్స్ అనేవి కొంచెం వెయిట్గా ఉంటే బాగుంటుంది. అందుకే ఆ ఓపెన్లో ఇలా వేస్ట్ క్లాత్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుంటే మనకి లట్కన్ హ్యాంగింగ్స్ నీట్గా ఊగుతూ ఉంటాయండి బ్లౌజ్కి. సో ఇలా మొత్తం ఆ వేస్ట్ క్లాత్ ఒక 2-3 ముక్కలు అందులో పెట్టేసి మనకి పైన ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ను మనకి ఒక డిజైన్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచుకొని మిగిలిందంతా లోపలికి ప్రెస్ చేసి మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఏం కనబడకూడదండి. ఇలా చూసారు కదా, ఇలా లోపలికి అయితే మొత్తం ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపలి వైపుకి కరెక్ట్గా సెట్ చేసుకొని ఆ ఎడ్జ్కి అయితే మిషన్ పైన పెద్ద మేకర్ మిషన్ అనుకోండి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అదే చిన్న మేకర్ అనుకోండి దాని కింద పాదం కింద అయితే పట్టదు. అలాంటప్పుడు చేయితో కుట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 1 సైడ్ కుట్టు వేసాను. ఇలా 1 సైడ్ అనేది కుట్టు వేసిన తర్వాత థ్రెడ్ పైన కుట్టు పడలేదండి, అందుకే తీసేసాను. ఇలా ఇంకో సైడ్ ఉన్న ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఉంటుంది కదా, అది మళ్ళీ కరెక్ట్గా లోపలికి అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ కుట్టేసానండి, ఇది సెకండ్ది. సో ఇప్పుడైతే ఆ మధ్యలో ఉన్న ఓపెన్లో అయితే ఈ థ్రెడ్ అయితే పెట్టేసుకోవాలి. సో కొంచెం ఒక్కతో కుట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ వరకు అయితే కుట్టేశాను. ఇందులో మధ్యలో కొంచెం ఓపెన్ ఉంచానండి, ఆ ఓపెన్లో థ్రెడ్ పెట్టి కుట్టు అయితే వేయాలి. సో ఇక్కడైతే ఫస్ట్ బాగానే వచ్చింది కానీ ఇది కొంచెం కరెక్ట్గా రాలేదండి. సో మనకి ఇలా పైన కొంచెం
రివర్స్ చేసుకున్నప్పుడు ఇది షేప్ అనేది కరెక్ట్గా రాలేదు కాబట్టి మనకి అదే రౌండ్ షేప్ అనుకోండి కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మామిడి పిందె కానీ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, ఇక్కడ పైన కొంచెం ఎడ్జ్ అనేది కనబడుతుంది. సో ఈ ఎడ్జ్ అనేది కనబడకుండా ఉండాలి అంటే పైన ప్లెయిన్ క్లాత్తో ఇంకొక హ్యాంగింగ్ అనేది పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. సో ఇది అయితే సేమ్ మ్యాచింగ్ క్లాత్. ఇది మనము హ్యాంగింగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలంటే 4 సైడ్స్ సేమ్ లెంత్ అయితే ఉండాలండి. ఇలా లెంత్ అనేది ఉంటే మనకి ఇలా సమోసా టైప్లో ఫోల్డింగ్ చేసినప్పుడు ఈక్వల్గా ఉంటుంది. అదే కొంచెం ఎక్కువ తక్కువ చూసుకుంటే అయితే బాగా అయితే ఉండదండి. సో ఇలా మనము కింద డిజైన్ అనేది మనకి పర్ఫెక్ట్గా కనబడాలి కాబట్టి పైన స్టిచ్చింగ్ చేసుకునే హ్యాంగింగ్ 1.5 ఇంచున్నర గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ పైన ఉన్న ఎడ్జ్ అనేది కనబడకుండా ఉంటుంది మనకు. అలాగే 2 లేయర్స్ హ్యాంగింగ్స్ కూడా రెడీ అయిపోతాయి. అలాగే సెకండ్ దానికి కూడా చూసారు కదా, ఇలా 4 సైడ్స్ అయితే ఈక్వల్గా ఉంటేనే మనకి ఇలా హ్యాంగింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇలా ఇంచున్నరతో అయితే మనకి టేప్ నాకైతే ఐడియా ఉంది కాబట్టి ఫింగర్తో అయితే చూసుకున్నానండి. సో ఐడియా లేకపోతే టేప్ మెజర్ చేసుకున్నా పర్లేదు. సో ఇలా చివరికి వచ్చేసరికి లాక్ చేసుకొని ఇలా చివరికి ఉన్న ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకుంటే మనకి ఫైనల్లీ అయితే ఇలా వచ్చింది. సో చూసారు కదా, మనకి కింద ఉన్న ఆ ఎడ్జెస్ జాయింటింగ్ అనేది ఏమి కనబడకుండా నీట్గా అయితే ఇలా వస్తుంది. సో మీరు కూడా ఇలా వర్క్ బ్లౌజ్లకి వచ్చిన హ్యాంగింగ్స్ కానీ ఏదైనా డిజైనరీ చేసుకున్నప్పుడు అయితే ఇలా కొత్తగా అయితే ట్రై చేసుకోండి. ఈ మధ్య అన్ని వర్క్ బ్లౌజ్లకి అయితే ఇలాంటి హ్యాంగింగ్సే అయితే వస్తున్నాయి. సో మీకు కనుక ఈ వీడియో యూజ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.